ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారి కాంకేర్ అలాగే మారడుబాక అడవుల్లో నిన్న మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య గురువారం భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. దీంతో మావోయిస్టులు ఏర్వేతే లక్ష్యంగా ఆపరేషన్ కాగార్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ మమత. ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లకు మూత కొనసాగుతుంది. ఏదో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తుపాకుల మూతలతో దద్దరిల్లుతున్న పరిస్థితి నేషన్లోనే. ఇటు తెలంగాణ బార్డర్, అటు ఆంధ్ర సరిహద్దులో, ఛత్తీస్గఢ్ సరిహద్దులో పూర్తిస్థాయి ఎన్కౌంటర్ మూతలతోటి సుమారు ఇప్పటికే 19 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సరిహద్దులో ఎన్కౌంటర్ ఇంకా కుమ్మింగ్ కొనసాగుతుంది. సుమారుగా 1200 మంది బలగాలు ఈ కుమ్మింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సుమారుగా 19 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఒకసారిగా ఎన్కౌంటర్ స్టార్ట్ చేయడంతో పోలీసులకు ఇటు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కుమ్మింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఒకసారిగా పెద్ద మొత్తంలో తుపాకుల మూతలతో దద్దరిల్లుతున్నటువంటి అడవిల ప్రాంతంలో ఒకసారిగా మావోయిస్టులు అంతా పారిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇంకా కూడా సుమారుగా 18-20 గంటలు కుమ్మింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఇది కుమ్మింగ్లో మొత్తం 1900 మంది జవాన్లు దీంట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. సుమారుగా 1900 మావోయిస్టులు ఇక్కడ మృతి చెందినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏతుంది ఇప్పటికే వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొంతమంది ఛత్తీస్గఢ్కి ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా ఈ ఎన్కౌంటర్లో పెద్ద మొత్తంలో మావోయిస్టు అగ్రనేతలు కావచ్చు, కీలక నేతలు ఉన్నట్టు ఇప్పటికే 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం ఉన్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే 2 ప్రభుత్వాలు కూడా ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినటువంటి ఎన్కౌంటర్ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎన్కౌంటర్ జరగలేదు. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలోనే సుమారుగా పెద్ద మొత్తంలో 19 మంది ఎన్కౌంటర్లో జరిగినట్టు మృతి ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 1200 మంది మా పోలీసులు అయితే కుమ్మింగ్లో పాల్గొనడం చేస్తుంది. ఇంకా పోలీసు కుమ్మింగ్ కంటిన్యూ అయితేనే ఉంది. సుమారుగా చూడాల్సిన అవసరం, ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. ఇంకా 19 మందిని ఇంకెవరైనా మావోయిస్టులు మృతి చెందిన సంఘటనగా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రకటించినప్పుడు మొత్తం 19 మంది మావోయిస్టులు మాత్రం ప్రకటించబడుతుంది. ఇంకా కుమ్మింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. దీంట్లో ఆ కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కీలక నేతలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన వల్ల లేదా తెలంగాణకు సంబంధించిన వల్ల ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సి వస్తుంది. అయితే ఈ కుమ్మింగ్లో కొంతమంది ఆ జవాన్లకు కూడా గాయాలు తగినట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఒక 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో నిజంగానే మావోయిస్టులకు పోలీసుల మధ్య ఎదురుకాల్పుల్లో పెద్ద మొత్తంలో జరుగుతున్న పరిస్థితి. ఇటు మావోయిస్టులు కావచ్చు, అటు పోలీసుల మధ్య ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సుమారుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక 6 నెలలు సుమారుగా 1 ఇయర్ నుంచి పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. మనం జరిగినటువంటి ఏటూరు నాగం జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఖమ్మంలో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1 ఇయర్ అదనతి కాలంలోనే 1 ఇయర్లో పెద్ద మొత్తం ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. అంటే పూర్తిగా గతంలో ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రభుత్వం అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పరిస్థితి. పీసీసీ ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతుండేది. మావోయిస్టుల ఎన్కౌంటర్పై గత ప్రభుత్వాలు దీనికి వెనక్కి తీసుకోవాలి, అలాంటి చర్యలు చోటు చేసుకుంటూ చూడాలని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చూసుకుంటే మాత్రం ఇప్పటికే భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. అది మొన్న ఏటూరు నాగరం సరిహద్దు ప్రాంతంలో ములుగు ఏదైతుందో ములుగు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క హిలాకలు కూడా ఎన్కౌంటర్ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు సరిహద్దు ప్రాంతాలు, ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఈ చూసుకుంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కూడా పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు దద్దరిల్లు మోతున్నాయి చూడాల్సిన అవసరం ఉంది. ఆ గతంలో కంటే కూడా ఇప్పటికే ఏడాది కాలంలోనే పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి. చూడాలి 2 రాష్ట్రాల ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తారు దీనిపై, ఆ పోలీసులు ఎలాంటి స్పందిస్తారు, మావోయిస్టులు లేకపోతే ఫర్దర్గా దీనిపై ఏమైనా ఖండన కోసం మరి ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే పూర్తి స్థాయిలో కొంత సమాచారం తెలియాల్సింది మమత.